పేటీఎం ఇక పని చేయదు. మీ డబ్బులేమైనా ఉంటే అందులోవి ఖర్చు చేసేసుకోండి. కొంతమంది వ్యాలెట్‌లో మనీ యాడ్ చేసుకొని స్పెండ్ చేస్తూ ఉంటారు కదా! ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి బ్యాంకింగ్ కార్యక్రమాలు చేయకుండా ఆర్‌బీఐ నిషేధం విధించింది. కాబట్టి పేటీఎం వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండండి. అసలు ఇంత పేరున్న కంపెనీపై ఆర్‌బీఐ ఎందుకు తీవ్ర నిర్ణయం తీసుకుందనే దానికి కారణం ఉంది. పేటీఎంపై 2021లో జరిగిన ఆడిటింగ్‌లో భారీ లోపాలను రిజర్వ్ బ్యాంక్ గుర్తించి హెచ్చరించింది. నో యువర్ కస్టమర్ పేరుతో భారీ తప్పులు చేసింది. మనీ లాండరింగ్ రూల్స్‌ని పేటీఎం పాటించడం లేదని అధికారులు తేల్చారు. అంతేకాదు ఒకే పాన్ కార్డుతో 1000కి పైగా యూపీఐ అకౌంట్లు దొరకడంతో హెచ్చరించింది. మీకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా అని నిలదీసింది. అంతేకాదు ఇకనైనా జాగ్రత్తగా ఉండండి, లేదంటే మాత్రం నిషేధం విధిస్తామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ను హెచ్చరించి వదిలేసింది. అయినా సరే పేటీఎం పద్ధతి మార్చుకోలేదు. ఆ తర్వాత కేవైసీ చేయని లక్షల ఖాతాలు కూడా ఉన్నాయని తేల్చింది. అలాగే గరిష్ట పరిమితికి మించి ట్రాన్సాక్షన్లు చేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మనీ లాండరింగ్ ఆరోపణలే ఇప్పుడు పేటీఎం కొంపముంచాయి. మొత్తం 35,000 ఈ వ్యాలెట్లు ఉంటే దాదాపు 30 కోట్ల వ్యాలెట్లు యాక్టివ్ గా లేవు. కేవలం 4 కోట్ల మంది మాత్రమే పేటీఎం బ్యాంకును ఉపయోగిస్తున్నారు. మిగతా వారంతా బ్యాంకులను లింక్ చేసుకోవటం, వ్యాలెట్లో మనీ వేసుకోవడమో లేదంటే వ్యాపారులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ యాక్టివ్ గా లేని అకౌంట్లను మనీ లాండరింగ్ కోసం ఉపయోగించి ఉంటారని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధికారులు. 2021న మొదటిసారి హెచ్చరిక చేసినా కూడా పెడచెవిన పెట్టింది పేటీఎం. తప్పుడు సమాచారం ఇస్తూ ఇష్టం వచ్చినట్లు చేసింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని చెప్పినా కూడా క్యాష్ బ్యాక్ పేరుతో ఆఫర్లు అంటూ చేర్చుకుంది. దీంతో 2022లో పేటీఎం పై మొదటిసారి నిషేధం విధించింది రిజర్వ్ బ్యాంకు. అంతేకాదు పేటీఎం బ్యాంకు మాతృ సంస్థ అయిన 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీలో తనిఖీలు చేశారు అధికారులు. ఒక యాప్ వేసుకున్న తర్వాత వినియోగదారుల వ్యక్తిగత డేటాను కూడా వాడుకున్నట్లు అధికారులు తేల్చారు. డిజిటల్ రుణ సంస్థల కోసం ఈ డేటాను వాడుకుంది పేటీఎం. నిబంధనలను ఉల్లంఘించిందని తేలడంతో ఇక నిషేధం విధించేసింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఇక పని చేయదని అధికారులు ప్రకటించారు. వేరే ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించారు. మరోవైపు విక్రయదారుల సమాఖ్య కైట్ కూడా పేటీఎం బదులు జీపే, ఫోన్ పే లాంటి ఇతర యాప్లను వాడుకోవాలని సూచించింది. బ్యాంకింగ్ కార్యక్రమాలు మొత్తం ఆగిపోతాయని తేల్చింది. అయితే పేటీఎం నిర్వాహకులు కావాలని చేసినట్లు భావిస్తున్నారు. వాస్తవానికి పేటీఎం ను 2009లోనే మొదలుపెట్టారు ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ. మొదట ఈ కంపెనీ నిలబెట్టేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. చివరకు అలీబాబా, సాఫ్ట్ బ్యాంక్ నుంచి పెట్టుబడులు సేకరించి పేటీఎం ను డిజిటల్ పేమెంట్ల కోసం తీసుకొచ్చారు ఆయన. అయితే 2016లో నోట్ల రద్దుతో విజయ్ శేఖర్ శర్మ దశ మారిపోయింది. నోట్లు మార్కెట్లో లేకపోవడంతో చిరు వినియోగదారులంతా కూడా పేటీఎం వైపు మళ్లారు. చిల్లర లేకపోవడంతో పేటీఎం తెగ పాపులర్ అయింది. ఆ తర్వాత గూగుల్, ఫోన్ పేలు వచ్చేసాయి. కానీ పేటీఎం మాత్రం నిబంధనలను ఉల్లంఘించింది. కాబట్టి ఇప్పుడు షేర్ కూడా పడిపోయింది. కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు చేసిన పేటీఎం మొత్తానికే మూతపడే స్థితికి చేరింది. కానీ కంపెనీ అధినేత 2 రోజుల క్రితం ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. కంపెనీ ఎక్కడికి పోదు, మీరు నా కుటుంబ సభ్యులు, మీరు కంగారు పడొద్దని భరోసా ఇచ్చారు విజయ్ శేఖర్ శర్మ. దాదాపు 1000 మంది ఉద్యోగులకు ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఈ భరోసా వెనుక కారణం ఉందని తెలుస్తోంది. పేటీఎం అమ్మకానికి పెట్టేశారు విజయ్ శేఖర్ శర్మ. దీంతో ముఖేష్ అంబానీతో చర్చలు జరుపుతున్నారు. కానీ మొత్తం కొంటాం కానీ వాటాదారుగా ఉండమని చెప్పారట ముఖేష్ అంబానీ. అయితే పేటీఎం ను కొనేందుకు హెచ్డిఎఫ్సి కూడా పోటీలోకి దిగింది. దీంతో ముఖేష్ అంబానీ పేటీఎం ను చేజిక్కించుకునేందుకు చర్చలు కూడా మొదలు పెట్టేశారు. మరోవైపు ఇతర బ్యాంకుల్లో వాటాలు కొనేందుకు హెచ్డిఎఫ్సికి ఇప్పటికే కేంద్రం అనుమతి తెలిపింది. దీంతో పేటీఎం ను హ్యాండిల్ చేయగల ఇన్ఫ్రా తమ దగ్గర ఉందని, కస్టమర్లకు ఏమాత్రం నష్టం కలగకుండా వెంటనే కార్యకలాపాలు మొదలు పెడతామని తమకు అమ్మాలని చర్చలు జరుపుతోంది హెచ్డిఎఫ్సి. మరోవైపు జియో ఫైనాన్స్ ద్వారా పేటీఎం ను రన్ చేయాలనుకుంటున్నారు ముఖేష్ అంబానీ. తమకు జియో పే ఉన్నా కూడా అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే కేవలం దానిని రిలయన్స్ సంస్థలు జియో చెల్లింపులకు మాత్రమే ఉపయోగపడుతోంది. దీంతో కస్టమర్లు దానిని అస్సలు పట్టించుకోవడం లేదు. మరోవైపు పేటీఎం క్యాష్ బ్యాక్లు ఇస్తున్నా అవి అంతా నోటిఫికేషన్లకే పరిమితం అవుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు వేగంగా ట్రాన్సాక్షన్లు చేస్తూ పేటీఎం దూసుకుపోతోంది. దీంతో పేటీఎం ను, జీపేను వెనక్కి నెట్టేలా తీర్చిదిద్దాలని ఇటు ముఖేష్ అంబానీ, అటు హెచ్డిఎఫ్సి పోటీ పడుతున్నాయి. కానీ జియో కొనుగోలు చేస్తుంది అన్న వార్త రాగానే వారి కంపెనీ షేర్లు మాత్రం 13% పెరగగా పేటీఎం షేర్లు మాత్రం 40% పతనమయ్యాయి. ఇదిలా ఉంటే మరోవైపు స్టార్టప్లు, ఇతర సంస్థలు మాత్రం పేటీఎంకు మరో ఛాన్స్ ఇవ్వండి, ఇది కొత్త కంపెనీల ఉనికికి ప్రమాదంగా ఉన్నాయి, కాస్త దయ చూపమని కేంద్రాన్ని కోరుతున్నాయి స్టార్టప్లు. మరి పేటీఎం భవిష్యత్ ఏంటనేది మరో వారంలో తెలిపోనుంది. అయితే దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని తీసుకొచ్చిన పేటీఎం ఇలా కనుమరుగయ్యే దశకు చేరుకోవడం మాత్రం ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఇక కనిపించదేమో. ఈలోపు ఎవరైనా కొనేస్తే అది పేటీఎం కావచ్చు, ఏమైనా కావచ్చు. మరి పేటీఎం పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.